హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే ఇవాళ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా. ఇలా మా బాబాయ్ వాళ్ళు అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నారు అనమాట. సో అక్కడికి వెళ్ళి మా బాబాయ్ వాళ్ళు అయితే పూజ ఎలా చూసుకుంటున్నారో మొత్తం అయితే నేనైతే వీడియో తీసి అయితే మీకైతే చూపిస్తా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే నేనైతే బయలుదేరబోతున్నా మా బాబాయ్ వాళ్ళ ఇంటికి. ఓకేనా, బాయ్, సీ యూ దేర్. సో ఫ్రెండ్స్, ఇవాళ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన నేను. ఇగో మా చెల్లె, మా తమ్ముడు, ఇంకో తమ్ముడు అందరూ ఉన్నారు. మా పిన్ని వాళ్ళు అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నారు. మా పిన్ని వాళ్ళు లోపల ఉన్నారు. మా పిన్ని వాళ్ళు అయితే అన్ని పూజకు కావాల్సినవి అన్ని అయితే రెడీ అయితే చేసుకుంటున్నారు. పూజ చేసేది మా మామయ్యనే. మా పిన్ని అయితే ఎవ్రీ ఇయర్ అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటారు అన్నమాట. కొంచెం నిష్టగా మంచిగా ఎవ్రీ ఇయర్ అయితే చేసుకుంటారు. మా పిన్ని, మా బాబాయ్ వాళ్ళందరూ లోపటైతే ఉన్నారు. ఇప్పుడు మా మామయ్యని అడిగి తెలుసుకుందాం, వరలక్ష్మి వ్రతకు పూజకి కావాల్సినవి ఏంటి, పూజ ఎలా చేసుకుంటారు, పూజ విధానం ఏంటి, అవన్నీ అయితే అడిగి మా మామయ్యని అయితే అడిగి తెలుసుకుందాం. అలాంటి లోపలికి అయితే వెళ్దాం. ఇదిగోండి, అన్ని అయితే రెడీ అయితే అయిపోయినాయి. మా బాబాయ్ ఉన్నాయి ఇక్కడ, మా పిన్ని వాళ్ళు అయితే అన్ని అయితే రెడీ చేసి అయితే పెట్టిళ్ళు పూజకు కావాల్సినవి అన్ని. ఇప్పుడు మా మామయ్యని అడిగి తెలుసుకుందాం పూజకు కావాల్సినవి ఏమేంటి, ఏమేమి తెచ్చుకోవాలి, ఎలా చేసుకోవాలి, పూజా విధానం, అవన్నీ అయితే మా మామయ్యని అడిగే తెలుసుకుందాం. మా మామ అయితే ఇప్పుడు ఎంత ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాడు. సో ఫ్రెండ్స్, ఇదిగోండి మా మామయ్య అయితే పూజ మీద అయితే కూర్చున్నాడు. ఇవాళ మా మామయ్యని అడిగి తెలుసుకుందాం పూజ ఎట్లా చేస్తారు, పూజకు కావాల్సిన ఏంటి, పూజ ఏ రోజు చేసుకుంటే మంచిది, ఎలా అని మొత్తం అడిగి తెలుసుకుందాం మా మామయ్యని. మామయ్య, ఒకసారి చెప్పు, పూజకి కావాల్సిన ఏంటి, ఎలా చేసుకుంటారు, ఎవరెవరు చేసుకుంటారో అన్ని డీటెయిల్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమో నమః. గం గణపతయే నమః. సం సరస్వత్యై నమః. దుం దుర్గాయే నమః. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. మంచిది, మంచి ప్రశ్న అడిగారు నాన్న. మరి ఈ రోజున ఎంతో విశిష్టమైన రోజు. మరి శ్రావణ మాసంలో ఫస్ట్ వచ్చే మరి రెండో శుక్రవారము, అనగా మరి పౌర్ణమికి ముందు రోజుగా, మరి అంటే పౌర్ణమి 19వ తారీఖు మనకు వస్తుంది. అంటే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో ఫస్ట్ శుక్రవారం కాకుండా రెండవ శుక్రవారం రోజున ఈ అమ్మవారిని అందరూ కూడా మరి భారతదేశం అంతటా, మరి మన రాష్ట్రం అంతటా కూడా ఈ వరలక్ష్మి అమ్మవారిని జరుపుకుంటారు. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని, మరి వారందరూ కూడా సుఖశాంతులతో తులతూగాలని. వరలక్ష్మి అమ్మవారు అంటే అందరికీ చాలా ఇష్టం కనుక ఎవరు కూడా అమ్మవారిని కాదనకుండా వారికి తోచినంత భక్తి శ్రద్ధలతో మరి ఉన్నంతలో అమ్మవారిని పూజించుకుంటారు. మరి అమ్మవారి అనుగ్రహం వల్ల అందరూ కూడా ధన కనక వస్తు వాహనాలు కలిగి అందరూ కూడా పుత్ర పౌత్రాదులతోటి అందరూ మరి ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల వాళ్ళ పిల్ల పాపలు విద్య, ఉద్యోగాలు, వ్యాపారాలలో రాణించుట కొరకై ఈ వరలక్ష్మి అమ్మవారిని మరి ఇలాగా పూజ చేసుకుంటారు. మరి ఇప్పుడు మనము అమ్మవారిని ఎలా పూజ చేసుకుంటామో మరి తెలిపేదను. ముందుగా మరి ఇలాగ అమ్మవారిని మనము ఆ ప్రధాన కలశం తీసుకొని ఆ ప్రధాన కలశంన మంచి దారంతో చుట్టుకొని అమ్మవారికి ఆ కలశాన్ని ఏర్పరచుకొని ఆ కలశంగా జాకెట్ పీసు, అలాగే దాని మీద తమలపాకులు అలాగా దారం చుట్టి ఆ ప్రధాన కలశంగా అమ్మవారి లెక్క తయారు చేసుకొని అక్కడ ముందుగా పెట్టుకోవాలి. తరువాత మనము అమ్మవారి ప్రతిమ, అక్కడ అమ్మవారి ముందు అమ్మవారి ప్రతిమను అక్కడ పెట్టుకొని ఆ అమ్మవారికి ఒక కుడుక, పోక, ఖర్జూర పండు, అలాగే ఒక వస్త్రము, పువ్వులు, ఆ కలశం మీద ఆ గాజులు పెట్టుకోవాలి. మరి తర్వాత అమ్మవారి మరి చెమ్మెలు, అమ్మవారి విలకులు అంటారు వాటిని, ఆ విలకులను అటు సైడ్ ఇటు సైడ్ గా మరి ఏర్పరచుకోవాలి. తర్వాత అమ్మవారికి కావలసిన చీర గాని, పండ్లు గాని, అమ్మవారికి మరి ధనకనక వస్తు వాహనాలు ఉండాలి కాబట్టి మనం కూడా ఎల్లవేళగా డబ్బుతోటి ఉండాలని అమ్మవారికి
వస్తు రూపేణ ధన రూపేణ అమ్మవారి దగ్గర ఎంత ఉంటే అంతలో బంగారం గాని అమ్మవారి దగ్గర అక్కడ ఉంచుకోవాలి. ఆ తరువాత మనము పూజ చేసుకునే ముందు మరి గణపతిని తయారు చేసుకొని ఒక బేషన్లో, ఆ బేషన్లో ఒక షేరుంబావనగా బియ్యం పోసుకొని ఆ బియ్యం మీద అలాగా తమలపాకులు ఏర్పరచుకొని ఆ తమలపాకుల మీద ఒక జాకెట్ పీసు పరుచుకొని ఆ జాకెట్ మీద ఒక ఒక తమలపాకు మీద ఒక కుడుక, పోక, ఖర్జూర పండు, అలాగే హరిద్రా గణపతి అంటే పసుపుతోటి గణపతిని చేసిన గణపతి అక్కడ ఆ కుడుకలో పెట్టుకొని మనము గణపతి పూజకు ఏర్పరచుకోవాలి. తర్వాత గణపతి పూజ తర్వాత అమ్మవారిని ఆ ప్రతిమను కూడా ఆ గణపతి కాడ ముందు ఉంచుకోవాలి. మరి గణపతి పూజ చేసుకున్న తర్వాత మనము అమ్మవారిని ప్రతిమకు అభిషేకం చేసుకొని అభిషేకము అనంతరం కూడా అమ్మవారికి షోడశ ఉపచారాలు అంటే 16 ఉపచారాలతోటి అమ్మవారిని మనము అభిషేకించుకోవాలి. అంటే పంచామృతాలతోటి పాలు, పెరుగు, తేనె, నెయ్యి ఇవన్నిటితోటి అభిషేకించుకున్న తర్వాత అమ్మవారిని అక్కడ ఆవాహనం చేసుకొని ఆవాహనంలో తర్వాత మనకున్న మరి ధూప దీప నైవేద్యాలు అంటే పసుపు, కుంకుమ, ఉద్బస్తీలు, ఆర్తి కర్పూరము, గంధము, బుక్క, గులాలు ఇవన్నిటితోటి అమ్మవారిని మాకు ఇంత ఉంది తల్లి అని చెప్పేసి అమ్మవారి వరలక్ష్మి అమ్మవారిని లాగా పూజ చేసుకొని అర్చన పూర్వకంగా మరి సహస్రనామాలు, అష్టోత్తరాలు ఇవన్నీ కూడా అమ్మవారికి మరి చేసుకొని తర్వాత మనము కొబ్బరికాయ అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరికాయ కొట్టుకొని ఆ తర్వాత ప్రసాదం మనం ఏదైతే చేశామో ఆ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదనగా చూపెట్టి ఆ తర్వాత అమ్మవారు మమ్మలను రక్షించు తల్లి, మమ్మల్ని అందరినీ కూడా కాపాడు తల్లి, మరి మీ దీవెనలన్నీ మాకు ఎల్లవేళలుగా ఉండేట్టుగా చూడు తల్లి అని చెప్పేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మరి ఆ తర్వాత నైవేద్యం తర్వాత అమ్మవారికి మంగళహారతితో అమ్మవారికి మరి మంగళహారతి ఇచ్చిన తర్వాత అందరి భక్తజనులందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీర్వాదాన్ని పొంది అమ్మవారి దీవెనలుగా ఎల్లవేళలుగా ఉండాలని మరి మంగళహారతి పాటతోటి అందరికీ శుభంగా పలకాలని ఈ వరలక్ష్మి అమ్మవారిని చేసుకుంటాము. ఇలాగా ఉంటుంది నాన్న వరలక్ష్మి వ్రతము. చూసారు కదా, మొత్తం మా మామయ్య అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు ఎలా చేసుకోవాలి పూజ, ఏమేమి అంటే ఎట్లా ఉంటుంది, అలంకరణ ఎలా ఉంటుంది అంతా చెప్పేశాడు. ఇప్పుడు మా బాబాయ్ ఉన్న మా పిన్ని వాళ్ళు అయితే రెడీ అయితే అవుతున్నారు. ఇప్పుడు మా పిన్ని ఉన్న మా బాబాయ్ వాళ్ళు వచ్చి పూజ మీద అయితే కూర్చుంటారు. మీరు కూడా వీక్షించండి మా బాబాయ్ వాళ్ళ పూజని. ఇలా వీక్షించి కామెంట్ చేయండి మీకు ఎలా నచ్చింది, ఎలా అనిపించింది మొత్తం. ఓకేనా? ఇప్పుడైతే మా బాబాయ్ వాళ్ళు వచ్చి అయితే పూజ మీద అయితే కూర్చుంటారు. వీక్షించండి మొత్తం పూజని. సో చూసారు కదా ఫ్రెండ్స్, మా మామయ్య మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేసిండు పూజా విధానాన్ని. మీరు కూడా మీ ఇంట్లో అయితే ఇలాగా చేసుకోండి. అండ్ అలాగే ఇప్పుడైతే మా పిన్ని ఉన్న మా బాబాయ్ వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు పూజ చేసుకోవడానికి. పూజ కార్యక్రమం మీద కూర్చోవడానికి ప్రారంభం అవడానికి ఇంకొక 5 minutes అయితే పడుతుంది. చూడండి మా బాబాయ్ కూడా రెడీ అయితే పూజ మీదకి అయితే వచ్చేసిండు. ఇక మా మామయ్య మా బాబాయ్ అయితే పంచామృతం రెడీ చేసుకోవడానికి అయితే అన్ని అయితే రెడీ చేస్తున్నారు. పంచామృతం గిట్లా ఎలా తయారు చేయాలో గిట్లా మా మామయ్య అయితే ఇప్పుడు చెప్తాడు. ఫస్ట్ మా బాబాయ్కి అయితే బొట్టు అయితే పెడుతున్నాడు. ఇప్పుడు శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గం గణపతయే నమః. గ్లాం గణాధిపతయే నమో నమః. ఓం కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయా నీదం మహాదేవి తుభ్యం దాస్యామి శాంభవే. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమో నమః. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. మనము ముందుగాల పూజకు అన్ని కూడా సిద్ధం చేసుకున్నాము. సిద్ధం చేసుకున్న తర్వాత తదుపరి మరి పూజ ప్రారంభంలో మనం దీపారాధన చేసుకుంటాము. ఇప్పుడు మాత్రము పంచామృతం ఎలా తయారు చేయాలి, అందులో ఏమేమి కలపాలి అని మనము వీరికి చెప్పడం జరుగుతుంది. మరి ఇందులో నాన్న ఇప్పుడు అడిగారు కదా, మరి పంచామృతంలో మనం ముందుగాల ఇక్కడ తీసుకున్న 5 రకాల పండ్లను మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మరి ఇందులో దానిమ్మ, అలాగే సేపులు, అలాగే
సంత్రా, అలాగే అరటి పళ్ళు, అలాగే ఇంకా మరి జామకాయలు కూడా మనం ఇందులో చేర్చుకున్నాము. ఈ 5 రకాల పండ్లను మనము ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మరి ఇలాగా పక్కకు పెట్టుకోండి స్వామి. తర్వాత ఈ గ్లాసులు ఒక 5 చిన్న గ్లాసులు తీసుకొని ఆ గ్లాసులలో ముందుగా అలా పాలు పోయండి స్వామి. ఇలాగా గ్లాసులు తీసుకొని ఆవు పాలు, స్వచ్ఛమైన ఆవు పాలు. ఎప్పుడు కూడా మనకు పాలు అనగా మరి గోమాతగా తీసుకున్న ఆవు పాలనైతేనే శ్రేష్టము. అలాగే అన్ని పాలు కూడా మంచివే, కానీ ఆవు పాలనగా సర్వదేవతలు కూడా అందులో ఉంటారు కాబట్టి మరి గోపాలు అనగా అమ్మవారికి చాలా ప్రీతికరం కాబట్టి ఆవు పాలనే మనం తీసుకోవాలి. ఆవు పాలు లేని ఎడల అప్పుడు మనము మరి బర్రె పాలను కూడా తీసుకోవచ్చు, అలా గేదె పాలు. తర్వాత మరి చక్కెర కూడా ఒక గ్లాస్ నిండా తీసుకోవడం జరుగుతుంది. అక్కడ పెట్టింది స్వామి. తర్వాత మరి అమ్మవారికి ఇష్టమైన పాలు, పెరుగు, పెరుగు ప్యాకెట్ తీసుకురండి స్వామి ఒక గ్లాసులో. ఎప్పుడు కూడా ఏది తీసినా కుడి చేతినే తీసుకోవాలి స్వామి. ఇది ఆవు పాలు, ఇది పెరుగు, చాలు. పాలు, పెరుగు ఇవి 2 పక్కకు పెట్టేసుకున్నాము. తర్వాత చక్కెర ఇది పక్కకు పెట్టేసుకున్నాం. తర్వాత తేనె, పంచామృతాలలో భాగంగా ఆవు పాలు, పెరుగు, అలాగే తేనె. కొంచెం వేయండి స్వామి, చాలు. తర్వాత నెయ్యి, ఇందులో పోసేయండి. ఇది స్వచ్ఛమైన నెయ్యి అంటారు. నెయ్యి కొంచెం సరిపోతుంది స్వామి. ఓకే. ఇవి పంచామృతాలు అంటారు. ఈ పంచామృతాలతో పాటుగా మరి మనము ఇంతకుముందు కట్ చేసుకున్న మరి పండ్లను కూడా మరి మనం చేర్చుకుంటాము. అవన్నీ కొన్నిగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరగా మరి మనం తర్వాత పాలు పోసేయండి ఇందులో. మరి ఇంతకుముందు మనం కట్ చేసుకున్న పండ్లలో ఆవు పాలను చేర్చుకుంటున్నాము. ఇవన్నీ కూడా అభిషేకానికి ఎంతో ఇష్టమైన అమ్మవారి వరలక్ష్మి అమ్మవారు అంటే చాలా శుభప్రదమైన. కొంచెం చక్కెర వేయండి. ఓకే, చాలు చాలు. ఓకే, ఇలాగా ఒక్కొక్కటిగా పెరుగు. తర్వాత పెరుగు. ఓకే, చాలు. తర్వాత తేనె, చాలు. తర్వాత నెయ్యి. ఇవన్నీ కూడా సమభాగాలుగా చేర్చుకొని అమ్మవారికి పంచామృత అభిషేకాలతో అభిషేకం చేసినప్పుడు ఇవన్నీ కూడా చేర్చుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మూత తీసుకొని మనము పూజకు సిద్ధం కావాలి. ఇది పంచామృతాలు తయారు చేసే కరెక్ట్గా ఇలా చూసుకోవాలి మనం. ఇది పంచామృతం అన్నమాట. రైట్, ఇది ఒక మూత పెట్టి పక్కకు పెట్టేసేయండి. ఫ్రెండ్స్, మామయ్య బాబాయ్ పంచామృతం అయితే రెడీ అయితే చేసుకున్నారు కదా. ఇప్పుడు ఇక మా బాబాయ్ పిన్ని ఇద్దరు అయితే రెడీ అయ్యారు. ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడైతే దీపారాధనకు అయితే అన్ని రెడీ అయితే చేసి పెట్టిల్లు. ఇప్పుడైతే మనకి దీపారాధన అయితే స్టార్ట్ అయితే అవుతుంది. చూడండి పిన్ని, బాబాయ్ రండి.
ఇక్కడ కూర్చోండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గంధద్వారాహం ద్రాదర్శాహం నిత్యపుష్టాహం కరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహ పుష్పయే శ్రీయం కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయా నీతం మహాదేవి తుభ్యం దాశామి శాంభవిః. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయా నీతం మహాదేవి తుభ్యం దాశామి శాంభవిః. హరిద్రజమయా నీతం దేవీ కళ్యాణధాయిని సౌభాగ్య వర్ధనం నిత్యం గృహాన హరవల్లభే. స్వామి దీపారాధన చేయండి. పూజా ప్రారంభంలో ముందుగాల అమ్మవారికి దీపారాధన మంగళహారతి వెలిగించండి. 2 అగరవత్తులు తీసుకొని ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బుద్ధేప్యస్వజాత వేద పజ్ఞన్నిరతిం మమ పశోగుంజమఖ్యమావాహ జీవనంజ దిశో దిశః దేవాదిష్టానదేవతాభ్య నమో నమః. ఓం బుద్ధేప్యస్వజాత వేద పజ్ఞన్నిరతిం మమ పశోగుంజమఖ్యమావాహ జీవనంజ దిశో దిశః దీపారాధన ముహూర్త సుముహూర్తోస్తు. ఏతదో సుముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం ఏ ఏ గ్రహాః అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దనః సర్వభావాహ్రీత్యం దీపరాజా నమోస్తుతే దీపాదిష్టాదేవతాభ్య నమో నమః. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. దీపారాధన ముహూర్త సుముహూర్తోస్తు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గం గణపతయే నమః. గ్లాం గణపతయే నమః. గ్లీం గణపతయే నమః. గ్లోం గణపతయే నమః. హరహర శ్రీ కుమార గురవే నమః. గణేశ శారదా గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః. బుద్ధేప్యస్వజాత వేద పజ్ఞన్నిరతిం మమ పశోగుంజమఖ్యమావాహ జీవనంజ దిశో దిశః దీప అధిష్టాన దేవతాభ్య నమో నమః. ఇంకో కాలు అడిగా అటే చిన్నగా నిమ్మలంగా. ఓం బుద్ధేప్యస్వజాత వేద పజ్ఞన్నిరతిం మమ పశోగుంజమఖ్యమావాహ జీవనంజ దిశో దిశః దీప అధిష్టాన దేవతాభ్య నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమో ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదర ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుదాయ శ్రీవర్ధమూర్తయే నమః. అన్ని దీపాలన్నీ వెలిగించినట్టేనమ్మా. అఖండ దీపాధిష్టానదేవతాభ్య నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. అఖండ ప్రజ్వాలన చేదాకండి. అఖండ ప్రజ్వాలన ముహూర్త సుముహూర్తోస్తు. ఏతదో సుముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం ఏ ఏ గ్రహాః అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు.
అన్ని దేవతలకు ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. అక్కడ గణాధిపతికి మనం ముందుగా హరిద్రంతో అనగా పసుపుతోడు చేసిన ఆ గణపతితో మనం పూజ చేసుకొని మరి ఆ తర్వాత అమ్మవారిని షోడశ ఉపచారాలతోటి మరి అమ్మవారి ప్రతిమను అక్కడ ఒక బేషన్లో పెట్టుకొని అమ్మవారికి మరి ఉపచారంగా స్నానం చేయించి పంచామృతాలతోటి అభిషేకం గావించి అభిషేకమైన తర్వాత అమ్మవారిని ఆ పూజ ఆ ప్రధాన కలశం వద్ద అమ్మవారిని దాన్నే ప్రధాన కలశం అంటారు. ఆ వరలక్ష్మి అమ్మవారు అష్టలక్ష్ములు కూడిన అమ్మవారిని మరి మనకు ఉన్నంతలో అమ్మవారి కలశంగా మరి వెండితో గాని అలాగే రాగితో గాని మరి చేసుకొని అమ్మవారి కలశంగా ప్రధానంగా పెట్టుకొని ఆ కలశం దగ్గర ఈ ప్రతిమను బంగారు అమ్మవారి కాసును ఉంచి లేదా ఆ ప్రతిమ విగ్రహాన్ని ఉంచి అమ్మవారికి షోడశ ఉపచారాలు 16 ఉపచారాలతోటి ధూపదీప నైవేద్యాలతోటి అమ్మవారిని అష్టోత్తరాలుగా మన దగ్గర ఉన్న పువ్వు పత్రితో అమ్మవారిని మరి వెండితో చేసిన మరి పువ్వులతో కూడా అభిషేకంగా మరి సహస్రార్చనతోటి మరి వరలక్ష్మి అమ్మవారిని మనము పూజ చేసుకుంటున్నాము. మరి ప్రధానంగా మరి ఆ స్వామివారి ఆ హరిద్ర గణపతికి పూజ చేసుకోవాలి. మరి పూజ ప్రారంభం. మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విజయే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురో శ్రీ జగద్గురో పరమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురో శ్రీ జగద్గురో మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నక్షత్రాలు తీసుకొని నమస్కారం చేసుకోండి. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణే విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేశరవర్ణిని నిత్యం పద్మాలయా దేవి తామాం పాతు సరస్వతి. ఓం లక్ష్మీం క్షీర సముద్రరాయతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతమే దేవం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః. ఓం విరాటపద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకో కాలజ్ఞానవత్కారం వీర బ్రహ్మ గురుం భజే దేవదేవి మహా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఓం దేవీం వాచమరియంద దేవాస్తాం విశ్వరో వాహ పశవో వదంతి సానో మంద్రేషు మోర్జందహాన ధేనుర్వాగస్నాన ప్రతిష్ఠితైతో అయం ముహూర్త సుముహూర్తస్తు. ఏతదా సుముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహాణాం గ్రహాణాం ఏ ఏ గ్రహాః అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. మళ్ళీ కొన్ని నక్షత్రాలు తీసుకొని హరిద్ర గణపతికి అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. మళ్ళీ కొన్ని నక్షత్రాలు తీసుకొని నమస్కారం చేసుకోండి. శ్రీధమర్ధమానంద గంధలం సురసేవితో భజేహం లోకర్తారాం విశ్వకర్మాణమవ్యయో ప్రాగాదిన్ముఖోత్పన్న స్థానగాద్య మహర్షయః పంచవేదాటవక్తారః స్మృతవ్యాస్తే నిరంతరో సద్యో జాతాదివక్త్రేభ్యో పంచభ్యో ఏ విజిగ్నిరే మన్నాదిభ్యో నమః పంచ బ్రహ్మభ్యస్తేభ్యో నమః. పంచ బ్రహ్మ స్వరూపాయః సృష్టి ఇత్యాదికారకాః బ్రహ్మ విష్ణు మహేశేంద్ర సూర్యమూర్తి స్మరామ్యో పంచాశత్కోటి విస్తీర్ణ భూమండల నివాసినః తేభ్యో బ్రహ్మకులేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. సకల భువన బీజం వాతే యస్య స్వరూపో నిగమ విగమాద్యం కారణం బ్రహ్మమూర్తేః ప్రణవమయమజింద్యం ప్రాణినా హృన్నివాసో ప్రకృతిమిరభారో శుద్ధత్వం భజామే. యథా యశః సంపదమిద్ధతేజ బుద్ధేం చ విద్యాం ప్రతిభాం చ రాయుః
శ్రద్ధాంచ మేరామరజం బలంచ ప్రజాపతే తత్పరమాశ్రయామి. ఇప్పుడు రామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ వరలక్ష్మి దేవత ముద్దిశ్య శ్రీ వరలక్ష్మి దేవత ప్రీత్యర్థం కల్పోక్త విధానేన ధర్మార్థ చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫల సిద్ధ్యర్థం వరలక్ష్మి దేవత దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ పాడి పంట పశువు శిశువు ధనధాన్య సంరక్షణ అభివృద్ధ్యర్థం మమ వ్యాపారే వ్యవసాయ దివ్య వరలక్ష్మి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ కుమార్యాః కుమారాః విద్యా ఉద్యోగ వ్యాపార అభివృద్ధ్యర్థం మమ వ్యాపారే దినదిన ఇద్దరు కూడా దంపతులు ఆ కలశం చెమ్ము మీద చేయి ఒక 2 ఆకులు వేసి తమలపాకులు వేసి లేదా మామిడాకులు వేసి ఇలా చేయి బోర్లిచ్చి పట్టుకోండి. వెనకనే ఉన్నాయి. ఓం ఆ కలశేషుదామతి పవిత్రే పరిహిచ్యతే ఉక్త యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగం సర్వం విశ్వాభూతాన్యావః ప్రాణావా ఆపుపశవా ఆపో నమాపో అమృతమాపాదం ప్రాణాపో విరాఢాపో శ్రవాపో చందాగుస్యాపో జ్యోజే గుస్యాపో యజో గుస్యాపో సత్యమావా సర్వా దేవతా ఆపో భోద్భువస్వారాపవో. నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఆ మామిడాకులతో ముమ్మారుగా 3 సార్లు కలపండి చెంబులో. ఓం గంగే చాయమునే కృష్ణే గోదావరి సరస్వతే నర్మదా సింధు కావేరీ దిలే సంతందెంకరు కావేరి తుంగ భద్రాజ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథే విఖ్యాత పంచగంగ ప్రకీర్తితః ఆయాంతో మహాగణాధిపతి పూజార్థమ మాతృతక్షయకారక కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవమాత్మా సంప్రోక్ష. ఆ పూజా ద్రవ్యాల మీద అన్నిటి మీద చల్లండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వః యస్మరేత పుండరీకాక్షం శుభాభ్యంతర శుచిః ఆగమాద్దంతు దేవానాం మీ మీద చల్లుకోండి. అపవిత్ర పవిత్రో వా దేవం ఆత్మానం చ సంప్రోక్ష యజమానస్య శిరసే సంప్రోక్ష. ఓం ఆగమాద్దంతు దేవానాం గమనార్థంతు రాక్షసం కురు ఘంటారావో తత్ర దేవతాహ్వానలాంఛనో. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఆ గంట అక్కడ పెట్టేసి ఆ మామిడాకులతోటి ఆ గణపతి స్వామి వారి మీద హరిద్రా గణపతి మీద ఇలా ఆకు బోర్లు ఇచ్చి కొంచెం ఎత్తు మీద పట్టుకోండి. ఓం కొంచెం కిందికి. ఓం అసునీ దేవస్మాచక్ర పునః ప్రాణామిహనో దేహి భోగం జోక్మస్యేమ సూర్యమతనంతావనమతే నడయాన స్వస్తిః అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేవ దాస్తనముక్వయతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఆకు ఆ చెమ్ములో వేసి 3 సార్లుగా స్వామివారిని ఇలాగా నమస్కారం చేసుకోండి. స్థిరో భవ రాజా భవ సుముఖో భవ సన్నా భవ విలాసనం కరో. ఆ గణపతి స్వామి వారికి బొట్టు పెట్టండి. హరిద్రా గణపతికి కొంచెం కుంకుమ అంటించండి. నమస్కారం చేసుకోండి. కొన్ని అక్షతలు పువ్వులు తీసుకోండి. నమస్కారం చేసుకోండి. ఓం గణానాన్వా గణపతిగం భవామహే కవిం కవేన స్వస్మం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః ఆనశృణ్వన్నోతిభిస్సేద సాదనం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధ్యాయామే ధ్యానం సమర్పయామి. ఆ స్వామి వారి మీద ఆ అక్షతలను ఉంచండి. అలాగా ధ్యాయామే ధ్యానం సమర్పయామి. ఆవాహయామే ఆదరం సమర్పయామి. కొన్ని అక్షతలు వేయండి. అస్తయో ఆర్ఘ్యం సమర్పయామి. స్వామి వారి మీద కొన్ని నీళ్లు చల్లండి.
పాదయో పాద్యం సమర్పయామి. ఒకసారి నీళ్లు చూపించి కిందికి వదిలేసేయండి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. స్వామివారి మీద కొన్ని నీళ్ళు చల్లండి. స్నానం. ఓం ఆపోష్టామయో భువః భోజ్యేదాతనః యవశ్వతమోరసః తస్య భాజేదేనః ఔషధేరివ మాత్రః స్మారంగభావో యశక్షయన్వద ఆపో జనేదాచనః శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్నానం సమర్పయామి. స్నానాన శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు కొన్ని అక్షతలు లేదంటే కొంచెం వస్త్రం ఉంటే స్వామివారి కాడ వస్త్రం పెట్టండి, లేకపోతే అక్షతలు పూలు కలిపి వేయండి. ఆ పంచపాలు ఉంటాయి ఎండమ్మ ఇటు. హర్ష ఇట్టుకెళ్తా 50 వస్త్రం పెట్టండి. ఓం అభివస్త్రాపోయమానః నధినో దేవ సోమా శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వస్త్రం సమర్పయామి. యజ్ఞోపవేదం కొన్ని నక్షత్రాలు వేయండి. యజ్ఞోపవేదం పరమం పవిత్ర ప్రజాపతేర్హస్సాజం పురస్తాద్ ఆయుష్యమగ్రం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవేదం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. యజ్ఞోపవేదం సమర్పయామి. మళ్ళీ కొన్ని నక్షత్రాలు వేయండి. యజ్ఞవిదార్థే అక్షరాన్ సమర్పయామి. గంధం పరికల్పయామి. గంధద్వారాహం దురాదృశాం నిత్యపుష్టాం. పువ్వుతోటి గంధం మీద అక్కడ గంధం డబ్బా అదే చాలు, అలా పోసుకోండి. వద్దులేండి కానీ ఇగో ఒక పూతోటి గంధద్వారాంధ్రాదృశాం నిత్యపుష్టాం కరేహిణీం ఈశ్వరేగం. ఆ పూతోటి ఇస్తానండి. ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోమత్వయే శ్రియం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీగంధం పరికల్పయామి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదో మయానీతం మహాదేవాతుభ్యం దాస్యామి శాంభవే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. గంధం పరికల్పయామి. కుంకుమ విలేపితం సమర్పయామి. అధా హరిద్రాచూర్ణం సమర్పయామి. కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం గంధాన్ని ఆ స్వామివారికి, ఆ హరిద్రా గణపతి స్వామివారికి వేయండి. హరిద్రం చ మయానిదం దేవీ కళ్యాణధాయినే సౌభాగ్యవర్ధం నిత్యం గృహాణ హరివల్లభే. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదో మయానీతం మహాదేవాతుభ్యం దాస్యామి శాంభవే. మహాగణాధిపతయే నమో నమః. అధా పుష్పైః పూజయామి. ఇప్పుడు స్వామివారికి ఒక్కొక్క పుష్పంగా వేస్తూ ఉండండి. 16గా షోడశ ఉపచారాలతోటి ఓం గణేశాయ నమః అని మనసులో అనుకుంటూ స్వామివారికి వేస్తూ ఉండాలి. ఓం ఆయనే దేవాయనే దూర్వారోహంత పుష్పినే రాజపుండరీకానే గృహాయి మే పుష్పాని పాంతో మంగళ్యం చాస్తు. ఓం సుముఖాయ నమః. ఓం జగద్దక్షాయ నమః. ఓం విరాట్ రూపాయ నమః. ఓం జగన్మయాయ నమః. ఓం జ్యోతిర్మయాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం ప్రపంచకారకాధ్యక్షాయ నమః. ఓం సుచంద్రాగ్నిలోచనాయ నమః. ఓం శ్వేతవర్ణాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం పంచవక్త్రాయ నమః. ఓం నిరామయాయ నమః. ఓం సర్వావిష్టప్రదాయ నమః. ఓం సర్వకార్యాగ్రపూజితాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. నానావిధ పరిమళ పత్రపుష్ప సమర్పయామి. ధూపమాగ్రాపయామి. మీ దగ్గర ఉన్న అగరవత్తులు తీసుకొని స్వామివారికి వెలిగించి ఆ ధూపాన్ని చూపెట్టండి. ఓం వనస్పతిర్భవైర్దివ్యర్నానాగంధై సుసంయుతః ఆగ్రేయం సర్వదేవానాం ధూపోయం ప్రతిష్ఠితాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి.
ఆ మంగళారతం తీసుకొని పైకి లేబట్టి స్వామివారికి చూపెట్టండి. సాధ్యం త్రివర్త సంయుక్త హినాయోజితం ప్రియో మంగళం దీపం తైలోక్యాదివిరావః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే రాయిమాందరకాద్ఘోరాదివ్య జ్యోతిర్నమోస్తుతే మహాగణాధిపతయే నమో నమః. సాక్షాత్ ఉపమాగ్రాపయామి దీపం దర్శయామి అథా నారీకేల నివేదనం సమర్పయామి. సో నారికేలం కొబ్బరికాయ తీసుకొని నమస్కారం చేసుకోండి భక్తి సిద్ధులతో. ఆ హరిద్రాగణాధిపతికి మనకు ఎలాంటి కూడా విఘ్నాలు కలగకుండా మరి ఉండాలని, ఎప్పుడు కూడా శుభంగా ఏ కార్యం చేసినా కూడా మరి శుభంగా జరగాలని ఆ స్వామివారికి గర్భస్వామి వారికి మనసులో నమస్కారం చేసుకోండి. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. అదా శ్రీ గణపతి తాలో వికటోత్కట సుందర దండి ముఖం భుజగేంద్ర సుసర్ప గజావరణం గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తి ముఖం సురసుర గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానో భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే. గజముఖ భద్రం గిరిజాపుత్రం ఘనగుణమిత్రం గణపతి నిశప్రియం కరదుదపరశం గణపాలిం సఫలిత పద్మరుచం సురపతి వంద్యం సుందర నృత్యం సురచిత మణిమకుటం ప్రణమక దేహం ప్రకటిత తాళం షడ్గిరితాళమిదం తత్త షడ్గిరితాళమిదం తత్త షడ్గిరితాళమిదం లంబోధర వర కుంజాసురకృత కుంకుమ వర్ణధరో శ్వేతశృంగం మోదకహస్తం ప్రీపి సపన సఫలం నయనత్రయ వరనాగ విభూషిత నానా గణపతిదో తత్తన్నయనత్రయ వరనాగ విభూషిత నానా గణపతిదో తత్తన్నానా గణపతిదో తత్తన్నానా గణపతిదో ధవలిత జలధర ధవలిత చంద్రో పరిమణి కిరణ విభూషిత ఖడ్గో తను తను విషహర శూల కపాలం హర హర శివ శివ గణపతి మభయో ధవలిత జలధర ధవలిత చంద్రో పరిమణి కరణ విభూషిత ఖడ్గో తను తను విషహర శూల కపాలం హర హర శివ శివ గణపతి మభయో కట తట వికలిత మక జల జలదిత గణపతి వాద్యమిదో తత్తత్ కట తట వికలిత మద జల జలదిత గణపతి వాద్యమిదో తత్తత్ గణపతి వాద్యమిదో తత్తత్ గణపతి వాద్యమిదో తద్గధిం నం తరికుతర జనకు తత్తి కుకుతకిట డింగ్ డింగుడి గుణకు కుతద్ది తత్కజం జం ధరిత తజం జం ధరిత సకల జం జం ధరిత తరిధనత తన జునుత తమిదిం కం తైరగడోం తైరగడోం తాం తగత గిడ తగత గిడ తగత గిడ తత్తో శశికళిత శశికళిత మౌలినం తోలినం తగత గిడ తగత గిడ తగత గిడ తత్తో విమల శుభ కమల జల పాదుకం పానినో ధిత్తగిడ 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 తత్తో ప్రమత గురు శివతనయ గణపతి తాళనం గణపతి తాళనో మహాగణాధిపతయే నమో నమః. నారీకేల నివేదనం సమర్పయామే. కొబ్బరికాయ కొట్టి స్వామివారికి నివేదన చూపెట్టండి. సో ఫ్రెండ్స్, పూజ అయితే అయిపోయింది. పూజ అనంతరం వాయనాలు అయితే ఇచ్చుకుంటారు అన్నమాట. మా పిన్న వాళ్ళు అయితే వాయనాలు ఇచ్చుకుంటున్నారు. మా పిన్నిని చూపిస్తారండి.
కార్యక్రమంలో భాగంగా మరి అమ్మవారిని దివ్యంగా అలంకారాలతోటి పూజ చేసుకుని మంగళహారతులతోటి పూజ చేసుకున్నాము. తదుపరిగా అమ్మవారిని నైవేద్యాలు మహానైవేద్యం నివేదించి వచ్చిన బంధువులందరికీ కూడా వాయనాలు ఇచ్చేసి పూజ సమాప్తంగా చేసుకోవడం జరిగింది. భక్తులారా, మీరందరూ కూడా ఇలాగే ఆ వరలక్ష్మి అమ్మవారిని మీ ఇళ్లలో పూజ చేసుకొని మీకు తోచినంతగా భక్తి శ్రద్ధలతో ఈ పూజను చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. శుభం. సో ఫ్రెండ్స్, ఇలా వరలక్ష్మి వ్రతంలో మా పిన్న వాళ్ళు అయితే ఏమేమి వంటలు చేసిలో అయితే చూద్దాం. ఇది ఆలుగడ్డ టమాటా, అక్క చేసింది టమాటా పచ్చడ, టమాటా చట్నీ, రైస్, బగారా రైస్, జీరా రైస్, సాంబార్. సో ఇవే మన వరలక్ష్మి వ్రతంలో స్పెషల్ వంటలు. పులిహోర అండ్ ఆల్సో సేమియా. ఓకే, వడలు, పూరీలు, పాయసం, అండ్ ఆల్సో బచ్చాలు.